అందరికీ నమస్తే. మనం ఈశ్వరుని బాగా నమ్ముతాను నేనైతే. అందుకనే దైదాలోనే శ్రీ అమరలింగేశ్వర స్వామిగా వెలిసిన దైదాకి వచ్చాను ఆ శివుడి యొక్క దర్శనం కోసం. అసలు రావడం అయితే నాకెంత ప్లెజెంట్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. శివుడి వద్దకలా రావడం ఆలస్యం, నాలో ఉన్న టెన్షన్స్ ఇంకేమైనా ఉన్నా అన్నీ అక్కడితో ఆగిపోయినట్టు అనిపించింది. ఇంకా స్టార్టింగ్ అయితే గుహలోంచి రావాలంట. గుహలోంచి శివుడు అనే అతను శివుడు గుహలో వెలిచాడంట. మరి నాకైతే కొంచెం అనిపించింది గుహలో వెలవడం ఏంటా అని చూడాలనిపించింది. గుహలో వెలిచింది ఎలా తెలుసా? త్రినేత్రం, 3 నేత్రాలతో గుహలో ఆయన వెలిశాడని చాలా అద్భుతంగా చెప్పారు. అందరూ అక్కడ చాలా బాగుంది. గుహలోంచి వెళ్ళటం కానీ అక్కడ మనకి అంత సఫిషియెంట్గా ఉంది. వెళ్ళే దారి మధ్యలో కూడా మనకి శివుడి యొక్క పాటలతో స్తోత్రాలతో చాలా అద్భుతంగా చెక్కారు. అక్కడ శిల్పాలు అవేవీ లేకపోయినా ఒక గుహలో ఇంత అందంగా ఉంటుందా అని ఊహించలేని విధంగా వచ్చాయి. అసలు చాలామంది భక్తులు కానీ అందరు విజిట్ చేస్తున్నారు. ఇది టూరిస్ట్ ప్లేస్గా కానీ విజిటింగ్ ప్లేస్గా కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరితే వెళ్ళాలి అనిపిస్తుంది. మెయిన్గా నేను అక్కడ త్రినేత్రంగా 3 కన్నులతో వెలిసిన శివుని చూసిన వెంటనే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగానే అలా ఉందా, నిజంగానే అలా వెలుస్తారా అని నమ్మలేకపోయాను. నేను చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా నమ్మాను. బట్ ఎవ్రీథింగ్ ఇక్కడ అనేది చాలా బాగుంది. నంది దర్శనం కానీ శివుడి యొక్క దర్శనం అయితే చాలా బాగుంది. మీరు ముఖ్యంగా నవరాత్రులప్పుడు కానీ వచ్చినప్పుడైతే చాలా బాగుంటుందన్నారు. అక్కడ అయితే చాలా ఎంజాయబుల్గా ఉంది. మెయిన్గా కోతులు అయితే మామూలుగా ఫన్నీగా లేదు. అక్కడ పిల్లలకైతే ఇంకా ఎగ్జైటింగ్గా ఇంకా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఆ గుహలో నేను చూసినవెన్నో ఉన్నాయి, చెప్పడానికి మాటలు లేవు. అసలు మనం మనసులో అంత హ్యాపీనెస్తో వర్ణించలేము కూడా. అటువంటి గొప్ప గుడి అని నాకు తర్వాతే అర్థమైంది. నేను శివుడి గుళ్ళకి ఎన్నోసార్లు వెళ్ళా కానీ ఇటువంటి గుడికి మాత్రం ఫస్ట్ టైం వెళ్ళటం. నా యొక్క ఫీలింగ్స్ని మీకు చెప్పాలనుకొని ఈ వీడియో అనేది పెట్టాను. పైగా మేము గుహలోంచి ఎగ్జిట్ వరకు కూడా నేను ఎంత హ్యాపీగా వెళ్ళానంటే అంత హ్యాపీగా వెళ్ళాను. వితౌట్ ఎనీ డిసప్పాయింట్స్. అసలు ఎటువంటి బాధ లేదు. నాకు బయట ప్రపంచం గురించి మొత్తం మర్చిపోయాను. అసలు నేనైతే ఒక్క శివుడి యొక్క నామాలు, ఆయన యొక్క పాటలు స్తోత్రాలతో ఎంజాయ్ చేశాను. ఇక్కడ వచ్చేసి కృష్ణానది ఉంది. కృష్ణానది వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ మీరు కూడా వెళ్ళండి. ఇంకా నేనైతేనా ఆ నదిలో కూర్చొని మాట్లాడానో మీరే చూసేయండి. సరే, ఇంకా మీకు కూడా ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి. ఓకే, బాయ్. చలో.